యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అరేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. మా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ప్లీజ్. సార్ ఎక్కడైనా అరేంజ్ అయిందా? ఎవరైనా ఇస్తానన్నారా? అదే మాట్లాడుతున్నాను. చైత్ర, నువ్వేంటిక్కడ? మేము మిమ్మల్ని అడుగుతుంది తన హస్బెండ్ గురించి అండి. ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. ఈ రాత్రికి పాపకి ఆపరేషన్ జరుగుతుంది. ఏంటి మీరంటుంది? విరాజ్ గురించా? చైత్ర సార్, నా పాప ఇప్పుడు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం చైత్ర విరాజ్లే. అలాంటిది వీళ్ళకి కష్టం వచ్చిందంటే ఈ మాత్రం కూడా చేయకుండా ఎలా ఉంటాను? సిస్టర్ మేడం, విరాజ్కి కావాల్సిన ప్లేట్లెట్స్ ని వెంటనే తీసుకువెళ్ళండి. అలాగే మేడం. నాకు వీళ్ళంతా కొండంత ధైర్యంగా ఉన్నారు. త్వరగా కానివ్వండి. ఓకే మేడం. విరాజ్ ని సేవ్. అలాగే మేడం. మధుర, థ్యాంక్ యూ సో మచ్. చైత్ర, ఇది నేను మీకు చేస్తున్న సాయం కాదు. మంచి మనసుకు ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడు. సార్, మీరే గనక ఈ సమయంలో ఇక్కడ లేకపోయి ఉంటే నా భర్త ప్రాణాలు ఏమైపోయేవో తలుచుకుంటా. అప్పుడు నేను ఇక్కడికొచ్చి నిన్ను బ్రతికిస్తాను. లేదంటే ఇక్కడితోనే ఇలాగే ఈ తాడుకి వేలాడుతూ శవమై కుళ్ళిపోతావు నువ్వు. కాదు కాదు, ఈలోపు నేను కాలు స్లిప్ అయిపోతే పోతావు. వీళ్ళైతే బ్రతికుండడానికి ట్రై చెయ్యి. నువ్వు బ్రతికుంటే, నా కన్నయ్యకి ఏమీ కాకుండా ఉంటే అప్పుడు ఈ గది తాళం తెరుచుకుంటుంది. లేదంటే తాళం తెరిచిన విషయం కూడా నీకు తెలీదు. ఎందుకు తెలీదు? చచ్చాకేం తెలుస్తుంది? రా చైత్ర. చైత్ర ప్లీజ్, చైత్ర. నిన్ను చైత్ర, అంటే నువ్వు పోటీలో పార్టిసిపేట్ చేసావా?
ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి కట్ అయిపోయిన స్మైలీ గాలిపటం, దాన్ని కట్ చేసిన గాలిపటం ఇదే. ఇది చైత్ర గారి గాలిపటం. అంటే గెలిచింది చైత్ర గారే కదా. ఇది ఇక్కడికెలా వచ్చింది? ఆంటీ, తనే నా చైత్ర అంటే? అవును, ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఏదేదో అనుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చేసింది. ఛ! ఇంతకీ ఈ స్మైలీ ఎక్కడా? విరాజ్ ఎక్కడ చైత్ర? ఇప్పటి వరకు కనపడకపోయేసరికి ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? విరాజ్ ఏమయ్యాడు అసలు? తను ఇంకా రాలేదు, నువ్వు మాత్రమే వచ్చావు. అసలు ఏమైంది చైత్ర? మాట్లాడవేంటి చైత్ర? సమాధానం చెప్పు. మంచిని ఆపడానికి చెడెప్పుడు సిద్ధంగానే ఉంటుంది కదా ఆనంద్ గారు. అనుకోకుండానే ఎప్పుడూ ఏదో ఒక దుష్ట శక్తి నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడో వచ్చేదాన్ని, అందుకే సమయానికి ఇక్కడికి రాలేకపోయాను. ఇంతకీ విరాజ్ ఎక్కడ చైత్ర? అమ్మకిచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి కదా ఆనంద్ గారు. కట్టుబడే నాకు దూరంగా ఉన్నారు. ఇట్స్ ఓకే చైత్ర, బాధపడకు. మీకేమైనా జరిగిందేమోనని టెన్షన్ పడిపోయాను. అనిహో, నువ్వు వచ్చావు కదా, నాకిప్పుడు టెన్షన్ తగ్గింది. నువ్వే గెలవాలి చైత్ర, ఖచ్చితంగా నువ్వే గెలవాలి. ఏంట్రా పెద్దోడా, ఏంటి నువ్వు అనేది? బామ్మా, ఏం జరిగితే మంచి జరుగుతుందో అదే జరగాలని మనం కోరుకోవాలి. ఇక్కడ ఏది మంచో అందరికీ తర్వాత అర్థం అవుతుంది. నాకు సాయంగా ఉండడం కోసం వచ్చారు ఆనంద్ గారు. మధుర, మళ్ళీ నేను చైత్రకి సాయంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పదండి, అక్కడ నెక్స్ట్ ముగ్గుల పోటీలు మొదలవుతున్నాయి. ఛ! సమయానికి ఏమైపోయింది స్మైలీ? నీలు, ఒకసారి తనకి ఫోన్ చెయ్యి. చేశానంటీ. ఫోన్ రింగ్ అయింది కానీ అస్సలు రెస్పాన్స్ లేదు. తిరిగి కాల్ కూడా చేయట్లేదు. ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి కానీ ఇలా చెప్పకుండా వెళ్ళడమేంటి? తనను నమ్ముకున్నందుకు నా ఇంటి పరువు పోయేలా ఉంది. ఎక్కడున్నావు స్మైలీ? హలో హలో, ఇంకెవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. హలో హలో. గొంతు చించుకొని అరుస్తున్నానే, ఒక్కడికైనా వినిపించి చెప్పట్లేదా? హలో, ఇంత గొంతు చించుకొని అరుస్తున్నా, ఒక్కడు కూడా వినిపించి చావట్లేదు. హలో హలో. అయినా ఏది చావరో దేవుడా, నాకే కష్టం. వస్తే చైత్ర, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని శిక్ష ఎవరు విధించరే. నా చావు నా చేతులను పెట్టి నరకయ్యాతను చూపిస్తున్నావు కదే నిన్ను. హలో హలో. రే 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 బాబు, రే రే నాయన, ఒకసారి ఇటు చూడరా. రే హలో హలో. రే రే స్వామి, ఒకసారి చూడరా. లోపల ఏముందో తెలియట్లేదే. రే దరిద్రుడు, కొంచెం లోపలికి రారా, తాను పగలుకుంటే. రే రే
రే రే రే రే రే రే రే ఓ రే 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 కాపాడ్రా. విచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాము. మరికొద్ది సేపట్లోనే పోటీ ప్రారంభం కాబోతుంది. నేను విజిల్ వేసి సిగ్నల్ ఇచ్చిన క్షణం నుంచి 40 నిమిషాల సమయం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈలోగానే మీరు ముగ్గు వేయడం పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి రంగులతో అలంకరించిన సంపూర్ణమైన ముగ్గును మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ముగ్గు వేయడానికి మీకు సాయంగా ఎవరో ఒకరిని తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ముగ్గులు వేయకూడదు. ఇక్కడ మా డెసిషనే ఫైనల్ అని మీరందరూ గుర్తుంచుకోవాలి. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆల్ ది బెస్ట్ అక్క. అమ్మా, స్మైలీ ఏది? ఏవో తెలీదు. అయినా తన గురించి పట్టించుకునేంత టైము ఇంట్రెస్ట్ కూడా నీకున్నాయా? అవసరం లేని మనుషుల మీద ఉన్న శ్రద్ధ మన గెలుపు మీద లేదు కదా నీకు. ఎక్కడా అని అడిగానమ్మా, గెలవటం గురించి కాదు. ఓకే పార్టిసిపెంట్స్, ఇక ముగ్గుల పోటీని ప్రారంభిద్దాం. కళాత్మకమైన ముగ్గులను వేస్తారని ఆశిస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ఈ వెదవేంటి? కాలికి దెబ్బతో ఇంట్లో పడుంటాడనుకుంటే ఇద్దరు కలిసి ఇలా వచ్చారేంటి? ఏదో దిక్కుమాల స్కెచ్ ఏదో వేసుకుని వచ్చుంటారు. చెప్తాం మీ సంగతి. ఏంటి పృథ్వీ, ఏమైంది? ఆ చైత్ర వచ్చేసింది మామ్. చైత్ర వాణ్ణి తప్పించి తీసుకెళ్లారని తెలిసింది. కాని వాడు బ్రతికుండడం ఇంపాసిబుల్ అనుకున్నాను. ఇప్పుడు అది ఇక్కడికి వచ్చేసిందంటే డెఫినెట్ గా వాడు బతుకున్నట్టే కదా. అంటే వాడు అవుట్ ఆఫ్ డేంజర్ మామ్. పృథ్వీ, వాడు బ్రతికితేనే దీంతో కలిసి బ్రతికే అవకాశం వాడికి లేకుండా చేస్తే అది వాడికి చావుతో సమానం కదా. దేన్ని కూడా గెలవకుండా చేస్తే పేక మేడల్లా వీళ్ళ ఆశలు ఆశయాలు సర్వనాశనమైపోతాయి. మామ్, ప్రతి అడుగులోనూ వాళ్ళని గెలవనివ్వకూడదనే ప్రయత్నం చేసి మనం ఓడిపోతూనే ఉన్నాం కదా. అందుకే వాడి శాల్తీయే లేపడానికి ప్లాన్ చేశాను. ఇప్పుడు అది కూడా ఒక ఫ్లాప్ షోగాని మిగిలిపోయింది. ఇప్పుడు ఇంకా ఏం చేయగలమ్మా? దీన్నిక్కడ ఎలా ఆపగలం? మనం పోటీలోకి వెళ్లే అవకాశం లేదు. అక్కడ మహి ఉన్నా తన వల్ల కూడా ఏది కాదు మామ్. ఆలోచించు పృథ్వీ, దాన్ని ఆపాలి. దీన్ని ఆపకపోతే ఆ చైత్ర గెలిచి విఠలరావుకి ఈ ఆస్తిని కంపెనీని అప్పగిస్తుంది. అప్పుడు సీతారత్నం మంచితనంతో పాటు నేనేంటో కూడా బయటపడిపోతుంది. ఆ చీకటి నిజాలు వెలుగులోకొచ్చాయంటే నీ ముందు కూడా నేను నిలబడలేకపోతాన్రా.
కొడుకు ముందు తల్లి తప్పుడు మనిషిగా తలదించుకోవడం అంటే అది చావుతో సమానం. అలా జరగకూడదు. ఇంతకీ స్మైలీ ఎక్కడా? స్మైలీ మామ్, స్మైలీ కూడా కనపడడం లేదు. కనపడట్లేదా? అవును మామ్, పోటీలో అందరూ ఉన్నారు, తను ఎక్కడా లేదు. ఇప్పుడు చైత్రని ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది తన వల్లే అవుతుంది మామ్. కానీ తనే లేదు. చైత్ర గెలిచే తీరుతుంది మామ్. ఛాన్సెస్ అన్నీ తనకే ఉన్నాయి. పృథ్వీ, దాని సంగతి తర్వాత. ముందు స్మైలీకి ఫోన్ చేయి. అయ్యో, ఎవరో ఫోన్ చేస్తున్నారే. అయ్యో, కనీసం ఎత్తే అవకాశం కూడా లేదు. ఒక అడుగు అటు ఇటు అయితే అనంతలో కాళ్ళ కలిసిపోయేలా ఉన్నారు. నా పరిస్థితి ఎత్తట్లేదు మామ్. ఈ రోజు ఆ చైత్ర గాని గెలిచిందంటే మనం పడిన కష్టం, అనుభవించిన మెంటల్ టార్చర్ అంతా డ్రైనేజీలో కలిసిపోయినట్టు అవుతుంది. ఆ విరాజ్ గాడేమో హీరోలా కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతుంటే నేను కామెడియన్లా వెర్రి మొహం వేసుకొని తిరగాలి. కామెడియన్లా వెర్రి మొహం వేసుకొని బాబు బాబు, వెర్రి మొహం వేసుకొని. ఏంటది? గుడిలో ఎంతో ప్రశాంతంగా ఉండాలి. అలా చించుకుంటే చింత తప్ప ఏమీ మిగలదు బాబు. రేయ్! కోపంలో ఉన్నప్పుడు కొటేషన్లు చెప్తే చింతపండు పిసికినట్టు పిసికేస్తాను. వద్దు. వెళ్ళు. చింత అంట చింతకాయ మొహం వేసుకుని వాడు. స్మైలీ, నువ్వెక్కడ చచ్చావే? చైత్ర, త్వరగా కానీ మళ్ళీ రంగులద్దటానికి సమయం పడుతుంది. అయిపోవచ్చింది మధుర. ఆంటీ చూసారా, ఆ చైత్ర ఫోకస్ ఇన్వాల్వ్మెంట్ మొత్తం ముగ్గు మీద పెట్టి ఎంత కాన్సన్ట్రేట్ చేసి వేస్తుందో. ఏదో శిల్పం చెక్కినట్టు చెక్కుతోంది. దాని ముగ్గు పవర్ ఏంటో నాకు తెలుసు నీలు. అదే కదా నేను పడుతున్న టెన్షన్. ఒకప్పుడు అది మా వాకిట్లో వేసిన ముగ్గుని చూసి దాని మీదున్న కోపాన్ని కూడా మర్చిపోయి మరి ముచ్చటగా ఫీల్ అయ్యాను. ఆ ముగ్గుని లక్ష్మీ స్వరూపం అని జరగనివ్వలేదు నేను. మరి అలాంటి చైత్ర వేసిన ముగ్గుని చూస్తే జడ్జెస్ మాత్రం ముచ్చట పడకుండా ఎలా ఉంటారంటీ? తను కాని ముగ్గు పూర్తి చేసింది అంటే మీరనుకున్న కాన్సెప్టు ముగిసిపోయినట్టే. నువ్వు అక్కడ గెలిస్తేనే నా చైత్రతో నేను జీవితాంతం సంతోషంగా బ్రతుకుతాను. చైత్ర, కాన్ఫిడెంట్గా ఉండు. నీ గెలుపు విరాజ్ కోసం, నీ జీవితం కోసం. తను తప్పకుండా కోలుకుంటాడు చైత్ర. ఆ దేవుడు మీకు అండగా ఉంటాడు. అమ్మా నీలు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. సమయానికి స్మైలీ కూడా ఇక్కడ లేదు. నేను ఏది చేసినా ఆనంద్ ఇక్కడున్నాడని ఆగిపోవాల్సి వస్తుంది. సమయం మించిపోతుంది నీలు. బామ్మగారు, కాసేపు నా ముగ్గుని చూస్తూ ఉండండి. ఏముందమ్మా దాంట్లో చూడ్డానికి? ఉన్నదేదో చూస్తూ ఉండండి, నేను చెయ్యాల్సింది చేసేస్తానే. ఏంటో చెప్పు నీలు. చైత్ర వేసే ముగ్గు పూర్తవ్వకూడదు. ఏంటి నీలు చెయ్యదని ఎలా చెప్తున్నావు? అది చేసేలాగే ఉంది కదా.
తనేం చేస్తుందో మీరు చూశారు కానీ నేనేం చేయగలనో ఇంతకు ముందు చాలా మంది చూశారు. వాళ్ళకి తెలుసు నేను ఎంటర్ అయ్యానంటే సీను సితారే అని. మేడం, ఒక్క నిమిషం వాటర్ తాగాలి. అలాగేనమ్మా, త్వరగా వచ్చేయ్, తర్వాత నీకే టైం సరిపోదు. నేనొచ్చింది నా గెలుపు కోసం కాదు, దాని గెలుపుని ఆపటానికి.